కొనుగోలు కేంద్రాలకు వచ్చి నెల రోజులకైనా కాంటాలు రాక తలలు పట్టుకుంటుంటే ఈ అకాల వర్షాలు రైతులను నట్టెట్ట ముంచుతున్నాయి. వరంగల్ జిల్లా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామని గండు పేసతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ఆ వరుణదేవుడు కాస్త వారి ఆశలపై నీళ్లు చల్లి కోలుకోలేని దెబ్బతీస్తున్నాడు. దీంతో కొనుగోలు కేంద్రాలలో అటు వరిధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. బస్తాలపై కప్పిన టార్పాలిన్ కవర్లలో నీరు చేరడంతో రైతులు బకెట్లతో ఎత్తిపోస్తూ ఇబ్బంది పడ్డారు. బస్తాలను రవాణా చేయడం కోసం కనీసం లారీలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేసి మమ్ములను ఆదుకోవాలని రైతులు అంటున్నారు. బత్తాలు కింద మొత్తం నడిచినాయి, కాంటాలు అయినాయి. మరి కాంటాలు అయినాక బాధ్యత మా అంటారా మరి వాళ్ళంటారా ఏం తెలియదు మాకు. వాళ్ళు ఏమంటారంటే కాంటాలు అయినా కూడా లారీ ఎక్కేంత వరకు కూడా రైతులే బాధ్యత అంటారు. మొత్తమే తడిచినాయి, మరి తడిచి మొలకొచ్చినాయి. అవి 5 రోజుల నుంచి ఆరబోయడం, ఎత్తడం, ఆరబోయడం ఇదే రకంగా రకరకాల ఇబ్బందులు జరుగుతాయి. రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. 40 క్వింటాల దిగుబడి వచ్చింది. 4 నెలలు ఆడ కష్టపడితే ఈడ మార్కెట్ లో ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ మార్కెట్ అధికారులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పనులు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళకు పట్టించుకున్నారు. నెల రోజులు అవుతుందన్న, నెల 15 రోజులు అవుతుంది. కాంటకు వస్తలేరు. మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా వీళ్ళు కాంటకు వస్తలేరు, వేబిడ్జి పెట్టుకుంటలేరు, తీసుకోపోతలేరు. మీరు ఒక్కరే ఉన్నారా, మిగతా రైతులు లేరా అని అంటారు. వానాల వల్ల తడిచినాయి కదన్నా, ఎట్లా మా పరిస్థితి, బస్తాలన్నీ తడిచినాయి అంటే మేమేం చేయాలమ్మా, మార్కెట్ లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి కాంది మీకెట్లా అవుతుందని అంటారు. ఆరుకాలం కష్టపడి వ్యవసాయం చేసి ఈ నీళ్ళు లేక ఎండాకాలం దాన్ని పండించి ఇక్కడ తీసుకొస్తే ప్రైవేట్ అమ్ముకున్నామంటే 1800, 1900 అంటే ఇక్కడ 400-500 ఎక్కువ వస్తాయని మేము ఇక్కడ గవర్నమెంట్ అమ్ముకుందని తెచ్చి పూసుకుంటే నెల రోజులు అవుతుంది. ఇవి కాంటాలు కావట్లేదు, బారదాన్ని ఇవ్వట్లేదు. మేమే బారదాన్ని కొనుక్కుని నింపుకున్నాం, అయినా కూడా కాంటాలు చేయట్లేదు, వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడం లేదు. 10వ తారీఖు అట్లా పూసినాం. ఈ రోజుకి నెల దాటుతుంది. ఇప్పటి వరకు కూడా అసలు మొక్కజొన్నలు పోయిన దిక్కు లేదు, కల్లం కరెక్ట్గా లేదు. ఈ గింతంత కల్లంలో మొత్తం ఒకల పక్కింబడి ఒకల రాసి మీద ఒకల బందెంబడి పోసుడు జరిగింది. మొక్కజొన్నలు ఖానాపురం మండల కేంద్రం సొసైటీలో పోసినాం. రాత్రి పడ్డ అకాల వర్షానికి ఒక 2 ఎకరాల పొద్దున్నలు పోసినాం. అకాల వర్షానికి 20 బస్తాల మొక్కజొన్నలు కింద మడుగుంది. కనీస సౌకర్యం నీట్గా లేదు. మేము పంట పండించి 4 నెలలు, మార్కెటింగ్ తీసుకొచ్చి 45 రోజులు, కనీసం పట్టించుకున్న నాదు కూడా లేడు. బత్తాలు రావడం లేవు. మేము ఇప్పుడు 1,50,000 పెట్టుబడి పెట్టిన 1,50,000 చూస్తే రావు మా పంటకు. ఇవన్నీ చూసుకుంటే పిండి బస్తాల కాంచాలు చూసుకుంటే వడ్లు జొన్నలు పట్టుడు మిషన్లల్లో ఇక్కడ తెచ్చి పోసుడు, ట్రాక్టర్ కిరాయిలు, మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టుకుని బయటకు పంపించాలని అంటారు. అదే ముచ్చట అప్పుడే అంటే మా ఇళ్లలో ఎండ పోసుకొని మేమే అక్కంచెల పోదుం కదా, ఇక్కడ దానికి కిరాయిలు ఎందుకు? ఇవన్నీ 4,000-5,000 రూపాయల నష్టం. ఇప్పుడు ఎటు కాని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ తడిసిన ఇప్పుడు 4 రోజులు 5 రోజుల దాకా ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు.